ఇప్పుడు సుగ్రీవుడికి చెప్పింది. సుగ్రీవుడు అంటే ఈ సుగ్రీవుడు శుంభ నిశుంభుల దూత. ఆ దూతకు సరే ఆ రాక్షసుడిని నేను చెప్పిందంతా విని తనకి ఏది ఉచితమో అది చేయమని చెప్పు అని దేవి చెప్తే, ఇక తర్వాత ఇత్యాకరణ వచో దేవ్య సదూతో అమర్ష పూరిత సమాచిష్ట సమాగమ్య దైత్య రాజాయ విస్తరాత్. ఇది దేవ్యావచ, దేవి యొక్క వచనమును సదూత ఎవరు ఈ సుగ్రీవుడు అమర్ష పూరిత అంటే కోపంతో ఊగిపోయినాడు. ఊగిపోయి ఇది ఆకర్ణ్య ఆ వాక్యాన్ని విన్నాడు. విని కోపంతో ఊగిపోయి విస్తర దైత్యరాజాయ సమాగమ్య సమాచిష్ట. ఇక శుంభుడు అక్కడి నుంచి శుంభుడి దగ్గరికి పోయి అక్కడికి ఆయనకి విషయాలని చెప్తున్నాడు. మొత్తం సమాచిష్ట అక్కడికి వెళ్ళాడు, మొత్తం విషయాలని చెప్పాడు. దేవి ఈ రకంగా అన్నది అనగానే అప్పుడు తస్య దూతస్య తద్వాక్యం ఆకర్ణ్య అసురరాట్ తతః సక్రోధః ప్రాహ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం. తస్య దూతస్య తద్వాక్యం, ఈ దూత యొక్క విషయాన్ని మాటను ఆకర్ణ్య అంటే విని ఎవరు అసురరాట్ ఆ శుంభుడు తతః తర్వాత సక్రోధః క్రోధంతో కూడినవాడై ఏం చేశాడు, దైత్యానాం అధిపం రాక్షసుల అధిపం ధూమ్రలోచనం అంటే సేనాధిపతి అన్నట్టు. ఆ సేనాధిపతి అయిన ధూమ్రలోచనుణ్ణి పిలిచి ప్రాహ ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు, హే ధూమ్రలోచన ఆశు త్వం స్వసైన్య పరివారిత తాం ఆనయ బలాద్ దుష్టాం ఏషాకర్షణ విహ్వల. ఓ ధూమ్రలోచన ఆశు తొందరగా నువ్వు స్వసైన్య పరివారిత సైన్యాన్ని వెంట తీసుకొని తాం ఆనయ ఆ దేవిని పట్టుకరా. ఎట్లా, బలాత్ బలంతో, దుష్టాం తాం ఎట్లాంటిది ఆమె, దుష్టాం అంటే దుష్టురాలు అని వీడనుకుంటున్నాడు. ఆ దుష్టురాలిని ఏషాకర్షణ విహ్వలాం జుట్టు పట్టుకొని ఈడ్చుకోరా ఇక్కడికి అని ధూమ్రలోచనునికి శుంభుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ధూమ్రలోచనుడు అంటే ఆలోచనలు ఎప్పుడైతే కప్పబడతాయో, క్లారిటీ లేదో మనిషికి, ఏం చేయాలో అర్థం కాదు. ఏది వివేక శూన్యత్వం అన్నట్టు. వివేకం సరిగా పనిచేయకుండా సరిగ్గా విషయాలను అర్థం చేసుకునే తత్వం ఉండదు అన్నట్టు. అదే ధూమ్రలోచనుడు. ధూమ్ర అంటే పొగ, లోచనం అంటే దృష్టి సరిగ్గా లేనప్పుడు విషయాలు సరిగ్గా అర్థం కావు. ఏంటి, ఎలా ఆలోచించాలి ఏంటి, అప్పుడు మనం డెసిషన్స్ సరిగ్గా తీసుకోలేం. ఆ రాక్షసుణ్ణి దేవి ఇక్కడ సంహారం చేస్తున్నది. ఎప్పుడైతే మనం గురువు ద్వారా మార్గము తెలుసుకున్నాక దాన్ని ఉపాసించి మనలో అంతర్గతంగా ఉండే దివ్య శక్తులను జాగృతం చేసినప్పుడు వివేకం ఉదయిస్తుంది. ఉదయించినప్పుడు మనం డిసిషన్స్ మీద క్లారిటీ వస్తుంది. అదే ఇక్కడ ఈ విషయం, ఇదంతా ఈ సంహారం, ధూమ్రలోచన సంహారం అలాంటిది అన్నట్టు. తర్వాత ఏం చెప్తున్నాడు, తత్ పరిత్రాణద కశ్చిత్ యదివోత్తిష్టతే అపరః సహంతవ్యో అమరో వాపి యక్షో గంధర్వ ఏవవ. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆమెను ఈడ్చుకరా. తర్వాత ఆమె రక్షణ కొరకు తత్ ప్రాణద ఆమె యొక్క పరిరక్షణ కొరకు ఎవరైనా కశ్చిద్ ఎవరైనా తిష్టతే అపరః వేరే వాళ్ళు ఎవరైనా కూడా, వాళ్ళెవరు, యక్షుడు గాని గంధర్వుడు గాని ఎవరైనా పర్లేదు, దేవతలు గాని ఎవరు వచ్చినా కూడా స హంతవ్య వాళ్ళని వాళ్ళు చావాల్సింది.
అని చెప్తున్నాడు అన్నట్టు. ఎవ్వరు వచ్చినా మధ్యలో ఆమెను రక్షించేందుకు వాళ్ళని కూడా చంపేసేయి అని ఆజ్ఞ ఇచ్చి సైన్యాధిపతి అయిన ధూమ్రలోచన నుండి పంపాడు. ఋషిరువాచ తేనాజ్ఞప్త తతశీఘ్రం సదైత్యో ధూమ్రలోచన కృతషష్ట్య సహస్రాణం అసురాణం ధృతం ఏయో తేన ఆజ్ఞప్త. అప్పుడు శుంభునితో ఈ విధంగా ఆజ్ఞాపింపబడి ఈ ధూమ్రలోచనుడు, రాక్షసుడైన ధూమ్రలోచనుడు శీఘ్రం తొందరగా షష్ట్యా సహస్రాణం అసురాణం మొత్తం 60,000 సైన్యంతో కూడి యుద్ధానికి బయలుదేరి సదృష్ట్వా తాం తతో దేవీం తుహినాచల సంస్థితాం జగాదోచ్చై ప్రయాహీతి మూలం శుంభ నిశుంభయో. సహవాడు ధూమ్రలోచనుడు తాం దేవీం, ఆ దేవిని, ఎక్కడ ఉన్నది ఆ దేవి? తుహినాచల సంస్థిత, హిమాలయ పర్వతం మీద ఉన్నది. అలా ఉన్న అమ్మవారితో ఆమెను చూశాడు. చూసి తర్వాత ఉచ్చైహి అంటే ఉచ్చస్వరంతో బిగ్గరగా గట్టిగా ఏం చెప్తున్నాడు? శుంభ నిశుంభయోహ మూలం ప్రయాహి, శుంభ నిశుంభుల దగ్గరికి రా, ఎందుకు అక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుచుకుంటూ అక్కడికి వెళ్ళారు. అంటే నెగిటివ్ వైపే మనం ఏవైనా గుంజుతాయి, ఎట్లా గుంజుతాయి? ధూమ్రలోచనుడు దృష్టి సరిగ్గా లేనప్పుడు, వివేకం సరిగ్గా పనిచేయనప్పుడు, మనం డెసిషన్ సరిగ్గా తీసుకోలేకుండా రాంగ్ సైడే మనను గుంజుతుంటాయి ఇంద్రియాలు. అదే ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు? అమ్మవారితో ఆ విధంగా అరుచుకుంటూ చెప్తున్నాడు. సచేత్ ప్రీత్యాద్య భవతి మద్భర్తారం ఉపయిష్యతి తతో బలా నయామ్యేష కేశాకర్షణ విహ్వలం. ఈరోజు మా రాజుగారు ఎవరైతే ఉన్నారో శుంభుని వద్ద మత్ భర్తారం అని, భర్తారం అంటే ప్రభువు అన్నట్టు, ప్రభు అయిన శుంభుని దగ్గరికి ప్రీతితో ప్రేమతో నువ్వు ఇట రాకుంటే, నచేత్ ఒకవేళ రాకుంటే, తతో బల అన్నయామి కేశాకర్షణ విఫల, నీ జుట్టు పట్టుకొని నిన్ను బలవంతంగా అక్కడికి తీసుకుపోతా. నువ్వు ప్రేమతో వస్తే మంచిది, లేకుంటే మాత్రం జుట్టు పట్టుకొని తీసుకుపోతా అని చెప్తున్నాడు. అప్పుడు దేవి అన్నది, దేవి వాచ్ అనగానే కోపం రాలే, ఆమె ఎంత మంచిగా చెప్తున్నది చూడండి. ఇది సత్వగుణం అన్నట్టు. అంటే ప్రశాంతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళన్నిటిని చాలా మంచిగా ఎదుర్కోగలుగుతారు. బయట జరిగే అన్ని విషయాలు కానీ, లోపల జరిగే యుద్ధాన్ని, మనలో ఉన్న నెగిటివిటీస్ కానీ, బయట కనబడే నెగిటివిటీస్ అన్నిటిని చాలా సింపుల్ గా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. లేకుంటే ప్రతిదానికి మనం ఏమవుతామంటే బ్యాలెన్స్ కోల్పోతాం. దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్ బల సంవృత బలాన్ నయసి మామేవ తత కింతే కరోమ్యహం. దైత్యేశ్వరేణ ప్రహిత బలవాన్ బల సంవృత, నువ్వు దైత్యేశ్వరుడు అయిన శుంభునితో ప్రహిత పంపబడ్డావు. వాడు ఎట్లాంటి వాడు? నువ్వు ఎట్లాంటి వాడివి? ప్రహిత పంపబడి బలవాన్, నీకు బాగా బలం ఉన్నది, బలంతో కూడి ఉన్నావు, నీకు బలం ఉన్నది, చుట్టూ నీకు పెద్ద సైన్యం, ఫాలోవర్స్ ఉన్నారు. బలాన్నయసి మాం ఏవం, బలంతో నువ్వు పట్టుకపోవాలని వచ్చావు. ఒకవేళ అట్లా పట్టుకపోతే తత కింతే కరోమ్యహం, మరి నేను ఏం చేయగలుగుతా అని మంచిగా జవాబు ఇచ్చింది. నువ్వు బలవంతుడివి, నీ రాజు చేత పంపబడ్డావు, చుట్టూ బాగా మంది ఉన్నారు, అందరూ బలవంతులే, నిజమే, నన్ను బలంతో పట్టుకపోతా అని నువ్వు అనుకుంటున్నావు అని వచ్చావు, మరి నేను ఏం చేయగలుగుతా? ఏం చేయలేను కదా అని. ఎట్లా అంటే సరే చేసుకో అన్నట్టు అక్కడ అర్థం. సరే నీకు బలం ఉన్నది కదా, మరి చేసుకో, పట్టుకపో, నేనేం చేయగలుగుతా అని అన్నది. తర్వాత ఋషి చెప్తున్నాడు, ఇత్యుక్త సో అభ్యదావత్,
తాం అసురో ధూమ్రలోచన హుంకారేణైవ తం భస్మసాత్ శకార అంబికా తతః ఇత్యుక్తః సహ ఈ విధంగా దేవి చేత పలుకబడి అభ్యదావత్ తాం అసురః అభ్యదావత్ తాం అసురో ధూమ్రలోచన అసురుడైన ధూమ్రలోచనుడు ఈ విధంగా పలుకబడి దేవి చేత తాం అభ్యదావత్ ఆమెను గురించి పరిగెత్తాడు పట్టుకోవాలని. ఈమెకి ఏంది బాగా ఎక్కువైపోయింది, ఇంత చెప్పినా కూడా వింటులేదు, అంత లైట్ తీసుకుంటున్నది అని ఆమె గూర్చి పరిగెత్తాడు. పరిగెత్తినప్పుడు అతక్రుద్ధం మహాసైన్యం అసురాణం తథాంబిక వవర్ష సాయకై తీక్ష్ణై తథా శక్తి పరశ్వతై. ఆమె హుంకారంతో వాడిని భస్మం చేసేసింది, అయిపోయింది. వాడు ఉరకంగానే హుంకారంతో, ఒకటే హుంకారంతో భస్మసాత్యకార వాడిని భస్మం చేసేసింది. వాడైపోయినాడు. అయిపోయినగానే వాడి సైన్యం ఉన్నది, ఇక మొత్తం సైన్యం అతక్రుద్ధం వాళ్ళు క్రోధంతో ఆ సైన్యం అంతా ఏం చేసింది, సాయకై తీక్ష్ణై అంటే తీక్ష్ణమైన బాణాలు, శక్తి ఆయుధాలు, గండ్రగుడ్డళ్ళు వాళ్ళందరూ విసిరారు. వర్ష కురిపించారు వర్షంలాగా. అప్పుడు తతో ధృతసట కోపాత్ కృత్వా నాదం సుభైరవం పపాతాసుర సేనాయం సింహో దేవ్యా స్వవాహనం. అప్పుడు దేవి యొక్క వాహనమైన సింహము ధృతసట ఒక్కసారి జూలు వదిలి ఇట్లా విదిల్చింది. కోపాత్ కృత్వా నాదం సుభైరవం కోపంతో గొప్ప నాదం చేసి ఈ అసుర సేన మీద పపాత అసుర సేనాయాం పపాత సేన మీద పడ్డ దుంకింది. దుంకి కాశ్చిత్ కర ప్రహారేణ కొందరిని తన చేతుల దెబ్బలతో అంటే ఆ పంజాలతో అన్నట్టు. తర్వాత దైత్యానాం ఆస్యేన చాపరాన్ నోటితో కొందరిని తినివేసింది, కొందరిని పంజాలు వేసి ఈకి పడేసింది. ఆక్రమ్య చాధరేణ అన్యాన్ సజగాన మహాసురాన్ కొందరు నోటితో ఆక్రమించుకొని సంహరించింది, ఒకళ్ళని మింగివేసింది. ఇట్లా అనేక విధాలుగా ఈ రాక్షస సంహారం ఆ సింహం చేసింది. కేశాన్ చిత్పాటయామాస నఖైః కోష్టాని కేసరి తథా తల ప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్. ఆ సింహరాజు కొందరు రాక్షసుల యొక్క ఆ కోశాలు ఏవైతున్న కడుపును మొత్తం చీల్చి పడేసి తన గోళ్లతో చీల్చివేసింది. తర్వాత వాళ్ళ శిర ప్రదేశాల మీద దెబ్బలు వేసింది. శిరాంసి తల ప్రహారేణ ఇట్లా అనేక రకాలుగా ఆ సింహం ఆ సైన్యాన్ని అంతా నాశనం చేస్తున్నది. విచ్ఛిన్న బాహు శిరసః కృతాస్తేన తథాపరి పపౌచ రుధిరం కోష్టాత్ అన్యేషాం ధూతకేసర కొందరి బాహువులను ఛేదించింది, కొందరి శిరస్సులను ఖండించింది. తర్వాత ఆ గోళ్లతో వాళ్ళ హృదయాలను పీకి వేస్తుంటే వచ్చే రక్తాన్ని తాగింది. అప్పుడు హెణేన తత్బలం సర్వం క్షయం నీతం మహాత్మన తేన కేసరిన దేవ్య వాహనేన అతికోపన. అప్పుడు ఆ యొక్క రాక్షస సైన్యం అంతా క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మొత్తం ఆ రాక్షస సైన్యం అంతా తొందరగా క్షయమైపోయింది. క్షయం నీతం క్షయాన్ని పొందింది. తేన కేసరిన మహాత్మన గొప్ప ఆత్మ కలిగిన సింహంతో ఈ విధంగా అది ఎట్లాంటిది, దేవ్యా వాహన దేవి యొక్క వాహనమైన అతికోపిన ఉగ్ర తేజస్సుతో ఉన్న ఆ సింహంతో రాక్షస బలవంతా క్షయం అయిపోయింది. అది శ్రుత్వా తం అసురం దేవ్య నిహతం ధూమ్రలోచనం. ఈ విషయాన్ని ఆ ఎవరు శుంభుడు విన్నాడు. శ్రుత్వా విని ఏం విన్నాడు, దేవ్యా నిహతం దేవి చేత
ఈ ధూమ్రలోచనుడు నిహతం చంపబడ్డాడు అనే విషయాన్ని విన్నాడు. ఇంకేం విన్నాడు? బలంచ క్షయితం కృత్స్నం దేవి కేసరినాథత. ఆ అసుర సైన్యం మొత్తం ఆ సింహరాజంతో చంపబడ్డది, క్షయింపబడ్డది అని రెండు విషయాలు విన్నాడు. ధూమ్రలోచనుడు దేవి చేతిలో వచ్చాడు, సైన్యం అంతా సింహం చేతిలో వచ్చింది. ఈ విషయాన్ని విని చుకోప దైత్యాధిపతి శుంభ ప్రస్ఫురితాధర ఆజ్ఞాపయామాస చ తౌ చెండముండౌ మహాసురు. అప్పుడు ఈ దైత్యాధిపతి అయిన శుంభుడు ఒక్కసారి వాడు క్రోధాన్ని తెచ్చుకొని వాడి కింది పెదవి అంతా కంపిస్తున్నది. కంపించి ఏం చేశాడు? కోపం చెందాడు. చెంది ఆజ్ఞాపయామాస ఆజ్ఞాపించాడు. ఎవరిని? తౌ చెండముండవు మహాసురవు, చెండు ముండు అనే దుష్ట రాక్షసులను ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? హే చెండ హే ముండ, ఓ చెండుడా ఓ ముండుడా, బలైహి బహుభిహి పరివారితో, ఓ పరివారంతో, బలంతో కూడిన పరివారంతో, సేనతో వెళ్ళండి. తత్ర గచ్చత అక్కడికి వెళ్ళండి. గత్వాచ సా సమానీయతాం లఘు, ఆమె దేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి తొందరగా ఆమెను పట్టుకరండి, సమానీయతాం తీసుకురండి. ఏషేష్వాకృష్య బద్వావ యదివ సంశయో యుధి తదా శేషాయుధై సర్వై అసురై వినిహన్యతం. కేశేష్వాకృష్య జుట్టు పట్టుకొని కానీ లేదా భద్వావ బంధించి గాని మీరు తీసుకురండి. ఇది సంశయోయుధి, ఒకవేళ యుద్ధంలో ఇది వీలు కాకుంటే, ఈ రకంగా ఒకవేళ వీలు కాకుంటే, తదా అశేషాయుధై అన్ని ఆయుధాలను ప్రయోగించి, సర్వై అసురై అందరూ అసురుల చేత, రాక్షస సైన్యం చేత, ఆయుధాల చేత, వినిహన్యత ఆమెను చంపివేయండి, చంపబడుగాక అన్నట్టు. ఒకవేళ మీకు ఈ రెండు వీలు కాకుంటే చంపే తస్యాం హతాయాం దుష్టాయాం, ఆమె ఈ విధంగా ఈ దుష్టురాలైన ఆమె చంపబడుతూ ఉండగా, సింహేన వినిపాతితే సింహము కింద పడుతూ ఉండగా, అంటే సింహం కూడా చంపబడుతూ ఉండగా, ఇద్దరు ఈ విధంగా దెబ్బ పుట్టబడి శీఘ్రం ఆగమ్యతాం బద్వా గృహీత్వా తాం అథ అంబికాం, తొందరగా మీరు పట్టుకొని రండి. బద్వా, ఒకవేళ మంచిగా వస్తే మంచిగా పట్టుకురండి, లేదా మీరు చంపివేసి పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. ఇక చెండముండులు పోతారు. ధూమ్రలోచనుడు వివేక శూన్యుడు, వివేకం లేనప్పుడు ఆలోచనలు. ఇప్పుడు చెండముండులు అంటే ఎవరంటే దుష్ట ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు. ఎప్పుడైతే వివేకం ఉండదో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక క్రూరమైన ఆలోచనలు బయలుదేరుతాయి అన్నట్టు. ఒక్కొక్క ఫస్ట్ ఏం చేయాలో అర్థం కాదు, వివేక శూన్యుడు అవుతాడు. తర్వాత ఇక దాంట్లో నుంచి ఏదోటి వేయాలి అని మళ్ళీ లోపల నుంచి అహంకారం ప్రేరేపిస్తుంటది కదా, కాబట్టి దుష్టమైన ఆలోచనలు మొదలవుతాయి. అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని వాళ్ళే వీళ్ళు చెడ్డ ముండులు. అది నెక్స్ట్ చాప్టర్, అది రేపు చెప్తాం. తర్వాత ఇవన్నీ మంచిగా గుర్తుపెట్టుకోండి. రాక్షసులు అంటే మనలోని రాక్షసులు. శుద్ధిగా అంది దివ్యత్వం రాదు. మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ క్లీన్ కావాలి. చండీ సప్తశతి అంటే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్, ఇదంతా శుద్ధి ప్రక్రియ. మనకు శ్యామలా నవరాత్రులు వస్తున్నాయి. అసలు విద్య కళలు ప్రవేశపెట్టే ముందు శుద్ధి లేకుండా అది జాగ్రత్త
గుణాలు ఎట్లా బయటికి వస్తాయి? తమో గుణాలైన ఆ రెండు బయటికి పోవాలి, కోరికలు, అలసత్వం. అప్పుడే మరి నిన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి హైలైట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకటి, విద్య ఏదైనా విషయం తెలియాలంటే, జ్ఞానం తెలియాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలంటే అలసత్వం ఉండదు. మరి అలసత్వం లేని పని చేయాలంటే మళ్ళీ అవుతుందా కాదా అని డౌట్. ఇట్లా చేయొద్దు. ఒక చెట్టు పెట్టాలి. చెట్టు పెట్టాలంటే చెట్టు ఫలాలంటుందా అని పెట్టేవాడు అట్లా పెట్టాడు. చెట్టు పెట్టేటప్పుడు మామిడి చెట్టు పెట్టాడు, అది ఫలాలు ఇచ్చే వరకు ఎన్నేళ్ళు పడతాడు. చెట్టు పెడతాడు, కానీ మంచిగా రక్షించుకుంటూ నీళ్లు పోస్తాడు, పిల్ల తుంచుకుంటూ ఈ విధంగా వాడు ఆ పని చేస్తాడు. రేపు ఆ పండ్లు వీనికే దొరకచ్చు, వేరే జనరేషన్ కు దొరకచ్చు. నాకే కావాలి, నేను ఇప్పుడు రాంది చెట్టు ఎందుకు పెడతా అని ఇవ్వడు చెట్లు పెట్టకుంటే అప్పుడు పండ్లు ఎట్లా కాస్తాయి కదా. ఎవరికి ఫలాలు ఎప్పుడు వస్తాయి, ఎంత టైం పడుతుంది, ఏంటి, దాని గురించి అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయాలి కానీ ఫలితాల గురించి ఆలోచించవద్దు అని చాలా క్లియర్ గా ఉన్నది. అందుకే తమో గుణ ప్రధానం ఏం చేస్తుంది, తమో గుణం మనలో ఉన్న తమో గుణం ఎట్లా ప్రేరేపిస్తుంది అంటే, నాకు ఇప్పుడే రిజల్ట్ కావాలి, ఇవాళ ఏయంగానే పని అక్కడ అయిపోవాలి, ఇలాంటి భావనలు వస్తుంటాయి అన్నట్టు. లేకుంటే అవి కాకుంటే దాన్ని ఈ లోకంలో ఉపయోగించుకుంటారు. ఉపయోగించుకొని 1,00,000 రూపాయలు ఇస్తే మీ పని అయిపోతుంది, చండీ హోమం చేద్దాం చేయంగానే మీ పని అయిపోతుంది, మీరు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, మీ కొడుకు అమెరికా అవుతాడు, ఇంకేమనికో ఏదో అవుతుంది అని వాళ్ళు ఉపయోగించుకుంటారు. వీక్నెస్ ఎప్పుడైతే మీలో ఉంటుందో వాళ్ళు దాన్ని, వీక్ మైండ్స్ తొందరగా వాళ్ళ టార్గెటే వీక్ మైండ్స్. దుష్టులు ఏం చేస్తారంటే, మనం వీక్ ఉంటే టక్కున పట్టేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ మీలో ఉండాల్సింది అలసత్వం పోవాలి. రెండవది ఫలాన్ని ఆలోచించకుండా పనిచేయాలి. ఇది ఫస్ట్ మహాకాళి. తమో గుణమే గిరిపోయింది. ఇప్పుడు ఇక అలసత్వం పొడగొట్టుకున్నారు, లేచారు, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే ఎవడు పని చేయకుండా ఉండలేడు, ఏదో ఒకటి చేయాల్సిందే. ధైర్యంతో సరి అయిన దారిలో పోతారు. చేస్తుంటే ఏమవుతుంది అంటే రెండోది రజోగుణ శుద్ధి, అహంకారం మొదలవుతుంది. నేను చేస్తున్నా, నాకు అది చేయగలిగా, ఇది చేయగలిగా అని మొదలవుతుంది. సో ఇదొకటి, ఇది డేంజరే. కాబట్టి అది కూడా ఉండకుండా మీకు ఆ చేసేటప్పుడు వచ్చే శక్తులను సక్రమంగా యూజ్ చేయాలి, దుర్వినియోగం చేయొద్దు. చేయకుండా అహంకార రహితంగా ముందరికి పోతూ ఉండాలి. తర్వాత ఇక సత్వగుణం, ఆ పనిని సక్రమంగా చేయాలంటే వివేకం ఎట్లా చేయాలో అర్థం కాదు. చదవాలి, బుక్ చెప్పాడు, ఇది చదువుమని చెప్పాడు, బుక్ ముందర పెట్టగానే ఇక ఏంది చదువుడు, ఎట్లా చదువుడు, ఏంది అర్థం కాదు కదా. ఇక ఒక్కొక్క రాక్షసులు ఆ సందర్భంలో ఎట్లా ఉంటారు అని దీంట్లో మూడో దాంట్లో సత్వగుణ ప్రకాశం, మీలో ఉన్న సత్వగుణాలన్నీ బయటికి రావాలి. అప్పుడు అందరిలో అన్ని శక్తులు ఉంటాయి. వాటిని అందుకే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర ఆయేధామాని దివ్యాని తస్తు. మీరందరూ అమృత పుత్రులు, ఎవ్వరు తక్కువ కాదు. కానీ దాంట్లో ఉన్న వాటిని తీయాలి, మరి కష్టపడాలి, మీరు బయటికి తీయాలి. ఎవరినో ఏదో చేస్తే, ఏదో ఫాలో అయితే ఏదో వస్తుందని ఏం లేదు. ఇవన్నీ స్వార్థం అనుకుంటుంది లోకం ఉన్నది. అంధేనైవ నియమాన యథాంధ. లోకం అంతా ఎట్లా ఉన్నది అంటే, సరి అయిన జ్ఞాని ఎవరు అంటే, ఎవరు అనేది తెలుసుకోవాలంటే మీలో మీరు దివ్య శక్తులు లేపనంత వరకు మీకు అసలు ఎవరు జ్ఞాని అనేది మీకు అర్థం కాదు. మీలో వివేకం ఉదయించినప్పుడు మాత్రమే కరెక్ట్ గా గుర్తించగలుగుతారు. మనకే సరిగా కళ్ళు కనబడుతులేవు, మనం ఇలా గుర్తిస్తాం అక్కడ ఎదురులో ఏమున్నది. కాబట్టి ఫస్ట్ ఎవరిది వాడు కష్టపడాలి. మన లోపల ఉన్న ఏవైతే భగవంతుడు ఇచ్చాడో అవన్నీ నిద్ర లేపాలి. నిద్ర లేపినప్పుడు
అప్పుడు మీరు అన్ని స్పష్టంగా మీకు కనబడుతుంటే ఏంది ఏం జరుగుతున్నది అసలు. డెసిషన్, ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోవాలి. ఎవరో ఎప్పుడు కాదు. నేను చెప్తే ఇట్లా ఆయన చెప్పాడు, అలా ఆయన ఇట్లా చెప్పాడు, అలా ఆయన అక్కడికి పోతే ఎక్కడికో అరుణాచలం పోతే మీకు మహాపుణ్యం, పూర్వజన్మ సుకృతం ఉంటుంది తప్ప ఓలేం అని ఒకళ్ళు అంటారు. వాళ్ళు కాశీ పోతే పుణ్యం అని ఓడు అంటాడు. వాడు ఇక వీడు ఏది చెప్తే అది చేసుకుంటూ పోతూనే ఉంటాడు. గవ్వి కాదు అసలు. మీకు పైసల ఖర్చు. అక్కడికి పోయి అందరు చెప్పగానే గతం వేల మంది, లక్షల మంది అందరు ఒకటేసారి పోయాడు. ఉత్తర ద్వారం నుంచి పోగానే, అంటే ఇవన్నీ చేయొద్దని కాదు, విషయం అర్థం చేసుకోకుండా ఎవడే ఏది చెప్తే అది. ఇప్పుడు బుక్కులు ఉన్నాయి, చదువుతున్నారు. బుక్కులు చదివి నోటికి చెప్పంగానే, బుక్కుల్లో ఉన్నట్టు చెప్పంగానే వాడు జ్ఞాని అనుకుంటే ఎట్లా? ఇక అందరు చదువుతారు, అందరు చెప్పగలుగుతారు. కొద్దిగా వాక్శక్తి ఉన్నదంటే ప్రతి వాడు బుక్ చదివి చెప్పగలుగుతాడు. సో చెప్పిన వాళ్ళందరూ బుక్లో మ్యాటర్ చెప్తున్నారు కదా అని మీరు వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటే ఎట్లా? మరి ఎవరు గొప్పవాడు అనేది ఎవరు చెప్పాలి అంటే ఎవరు చెప్పకూడదు, మీరే చెప్పుకోవాలి. మీకు తెలియాలి ఆ విషయం. మీకు ఎట్లా తెలియాలి అంటే మీరు మీలో ఉన్న గుణాలను మంచిగా శుద్ధి చేసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్గా కనబడుతుంది. ఎవరి మాట యాక్షన్స్ ఇట్లనే అట్లనే అని వింటే అందరిది వినండి, మంచి ఓపికగా వినండి. విని మీరు కొద్దిగా బుద్ధిని ఓపికతో, ఏకాగ్రతతో మీ బుద్ధిని ప్రకాశం చేసుకోండి. వివేకంతో ఆలోచించండి, కొద్దిగా అనాలిసిస్ చేయండి. జ్ఞాన ప్రకాశం కానంత వరకు గిరేలొల్లి ఉంటుంది. ఎవరేది చెప్తే అక్కడికి పోతాం. ఇవాళ శుక్రవారంకి చదవంగానే కథం సంపద వస్తుందనే కథం పొద్దునే అవుతాడు. మరి సంపద ఏది? తెల్లారి అప్పటికప్పుడే సంపద ఆకాశం నుంచి ఊడిపడుతుంది. రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాల్లో వాళ్ళందరూ ఆదర్శ పురుషులు. వశిష్ఠ మహర్షి, బ్రహ్మర్షి ఉండంగా రాముడు అడవిలోకి ఎందుకు పోయినాడు? ఆయన తలుచుకుంటూ ఒక్క నిమిషంలో మారవలేడా? శ్రీకృష్ణుడు లాంటి యోగి, భగవంతుడి పూర్ణావతారం అయిన శ్రీకృష్ణుడు ఉండగా పాండవులు వనవాసం కిందకు పోయినారు. ఎందుకంత కష్టపడ్డారు? అన్ని ఇట్లా సెకండ్లలో పనులు కావాలంటే ఎట్లయితే? మరి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ముందర ఉండగా అవన్నీ ఎందుకు చేయలే? వాళ్ళు కష్టాల పాలు ఎందుకైనారు? ఇది కొద్దిగా ఆలోచించాలి కదా. అప్పుడు వాళ్ళు కూడా హోమాలు ఇట్లనే చేసి ఇవి చేసుకొని కథం అప్పుడు లేవా? మరి చెండి అవన్నీ లేవా? ఉన్నాయి కదా. ఇంకొకటి మంచిగా ఆలోచించండి. ఇవన్నీ మీరు ఇప్పుడు ఎట్లా తయారైందంటే లోకం శక్తి ప్రదర్శన బాగా తయారైంది. నాకు ఎంత శక్తి ఉన్నది అని ప్రదర్శన చేస్తున్నారు ప్రతివాడు. మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మూర్ఖులు వాళ్ళ వెంబడి పడుతున్నారు. పోయి అక్కడ గాయి వందల మంది, వేల మంది పోయి అక్కడ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు అసలు వీళ్ళందరికీ అక్కడికి పోడు? అక్కడ వీడికి ఏం దొరుకుతున్నది? ఒక్కసారి ఆలోచించండి. ఇది శక్తి ప్రదర్శన కాదా? అక్కడ దాకా పోవాల్సిన అవసరం గ్రూపులు కట్టుకుంటే ఎందుకు? అది ఇవంది వాడు మంచి బుద్ధితో ఇంట్లో కూర్చొని చేసుకుంటే అంతా మనలోనే ఉన్నది. ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. ఈ 1,000 మంది అవసరం అసలు? గంగి గోవు పాలు గంటెడైనను చాలు. ప్రతి వ్యవస్థ శుద్ధి కావాలి. కొద్ది మందితోటి పనులు చేపియొచ్చు. కరెక్ట్ క్వాలిటీ వాళ్ళు లేకుంటే, ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక మహాభారతం లాంటి గ్రంథం ఎందుకు రాయలేకపోతున్నారు వీళ్ళు? ఇంతమంది ఉన్నారు కదా, అంత మేధాశక్తి ఉన్నది కదా. ఒక చిన్న స్తోత్రం కూడా రాయలేకపోతున్నారు, బుచ్చి స్తోత్రం. మరి వ్యాస భగవానుడు వాళ్ళు ఇంతమంది ఉండేవాళ్ళ వెంట, ఆయన వెంట ఇంతమంది ఉండే, అంత పెద్దదాన్ని ఇలా రాయగలిగాడు. ఆయన ఫాలోవర్స్ ను తయారు చేయదలుచుకుంటే సిటీకి వచ్చేవాళ్ళు ఋషులందరూ అడవిలో కూర్చొని తపస్సులు చేసుకుంటూ తయారు చేసుకున్నారు. ఇవన్నీ గ్రంథాలు రాశారు. అంటే దూరం, అడవులు అంటే జనాలకు దూరంగా వాళ్ళు వర్క్ చేశారు. అప్పుడే ఈ గ్రంథాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇది చెప్తున్నామంటే, చండీ సప్తశతి పారాయణం చేస్తున్నామంటే
ఇవన్నీ విషయాలు వింటున్నాం అంటే వాళ్ళు అన్ని కష్టపడి రాస్తేనే కదా. ఊర్లలో వాళ్ళు రాజు ఏది చెప్తే అది వాళ్ళు వినేది. రాజు దగ్గరికి వచ్చి ప్రచారం చేసుకున్నారు, వీటిని ప్రచారాలు చేసుకోలేదు కదా. చేసుకుంటూ రోజు రోజు సభలు పెట్టి రోజు ప్రవచనాలు పెట్టుకుంటూ మంచి ఎక్కడికి పోయినా కూడా ఆశ్రమాలు కట్టించుకుంటూ వాళ్ళు కూడా ఉండేది. వాళ్ళకి ఆ తెలివి లేదంటారా కదా? ఆలోచించండి, మీరే ఆలోచించండి. నేను అన్ని క్వశ్చన్లు పెడుతున్నాను. ప్రతి వాళ్ళు మీకు అందరికీ వివేకం ఉన్నది, ఎవ్వరికి తక్కువ లేదు, ఉండదు కూడా. దాన్ని కొద్దిగా నిద్ర లేపాలి అంతే. మంచిగా ఆలోచించండి, వాళ్ళు ఇవన్నీ ఎట్లా రాయగలిగారు? మనం ఎందుకు వాటిని కనీసం చదవలేకపోతున్నాం, దాంట్లో అర్థం కూడా చేసుకోలేకపోతున్నాం. ఉత్తై రాసుడు పక్కకు పెట్టి ఉన్నదే అర్థం అవుతలేదు. అన్ని విన్నాం అంటే మళ్ళీ క్వశ్చన్ అడగంగానే ఇది సరిగా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇట్లా ఉన్నాము అంటే మనం శక్తి ప్రదర్శన ఎక్కువ అయిపోయింది. కొద్దిగా తెలియంగానే ఏదాన్ని తట్టుకోలేము అన్నట్టు. ₹1 తెలియంగానే దాన్ని 100 మందికి ఫోన్ చేసి చెప్తాం. మన ఫాలోవర్స్ అందరినీ ఓ చిన్న ఏదైనా వేయంగానే, పూజ చేయంగానే స్టేటస్ అప్డేట్. పూజ మీద చిత్తం కాదు, ఎంతమంది స్టేటస్ చూశారు. వీడు చేసేది ఏం లేదు, స్టేటస్ అప్డేట్ చేసి ఏం సాధించాడని స్టేటస్ పెట్టుకుంటున్నారు కదా. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏం సాధించారని. అట్లా తయారైనప్పుడు ఎట్లా ఉంటది ఒకసారి ఆలోచించుకోండి మంచిగా. మీరు దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టయితే. అందరూ కూడా ప్రతివాడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిజమైన వివేకం ఉదయించినంత వరకు మనం గొర్రెల్లాగా ఉంటాం. లోకంలో ఎవడెటైనా తిప్పొచ్చు. సో మనం కొద్దిగా కూర్చోవాలి ఏకాగ్రతతో, ఒక్కచోట కూర్చొని. అందుకే వివేకానంద స్వామి ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. కూర్చొని విషయాలను మంచి అనాలిసిస్ చేసుకోండి. వాళ్ళు శక్తి ప్రదర్శనతో ఏమీ రాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీడు గొప్పవాడు అనుకుంటే మీకు వచ్చింది ఏంది? అన్నిటికన్నా మీకు రావాల్సింది శాంతి. అది లేనప్పుడు ఏం వచ్చినా వేస్టే కదా. అది పిరామీటర్ అన్నట్టు. మీకు శాంతి సరిగా లేదు అంటే తేడా ఉన్నది అన్నట్టు. మీ వివేకం సరిగా పనిచేస్తలేదు, సరి అయిన పనులు చేస్తలేరు, మీరు డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు కదా. ఒక్కసారి మీ పక్కకు మీతో పాటు దేవి ఉన్నది, మీలోనే గురువు ఉన్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు. మీరు చేసే పనులలో ఏమన్నా కరెక్ట్ చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా ఆలోచించుకోండి, అనాలిసిస్ చేసుకోండి ప్రతిదీ. ఈ జరిగే విషయాలన్నిటినీ అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతున్నది అసలు. ఇప్పుడు రేపు ఏదైనా రాగానే పుష్కరాలు రాగానే కథం, పుష్కరాల్లో స్నానం చేస్తే ఏదో అవుతుంది అనగానే కథం. ఇక ఫాలోవర్స్ లక్షలు తయారైనారు, కోట్లు తయారైనారు, అందరూ అక్కడ కొట్టుకొని చేస్తారు. మరి నిజంగా వాడి పాపాలన్నీ పోతాయి? వాడు అన్ని లంచాలు అన్ని తీసుకొని అన్ని దుష్ట పనులు చేశాడు, హత్యలు, వాడు పోయి దాంట్లో మునుగుతే వాడి పాపాలు పోతాయా అనేది పెద్ద క్వశ్చన్. ఎట్లా పోతాయి? అట్లా పోయినాక ఇక దానికి అర్థమే లేదు. ప్రతివాడు అదే పనులు చేసుకుంటూ పోతాడు. గంగలో కొంగలు కూడా మునుగుతున్నాయి, వాటికి మరి మోక్షం వస్తున్నదా కదా. దాన్ని మన దాంట్లో ఎట్లా ఉంటదంటే, మనకు వివేకం సరిగా, వీళ్ళంతా ఒక లాంగ్వేజ్ లో రాశారు. నా శాస్త్రాలని అంతరార్థం చాలా ప్రతి దాంట్లో ఉంటది. దాన్ని మనం అర్థం చేసుకోకుండా ముందరికి పోతే అది ఎట్లా ఉంటదంటే ఇట్లనే ఉంటది. ఎట్లా ఉంటదంటే చూస్తున్నారు కదా, అట్లా ఉంటది. సో మీరు ఈ విషయాలను విని మీలో ఫస్ట్ మనలో శుద్ధి పరిపూర్ణంగా కావాలి. మనలో ఏవైతే లోపల నెగిటివిటీస్ ఉంటాయో,
జన్మ జన్మల నుంచి వచ్చిన వాసనలు, కోరికలు, ఆ, తర్వాత ఈ శక్తి ప్రదర్శన పిచ్చి, తర్వాత అహంకారం, ఇవన్నీ పొడగొట్టుకోవాలి. అవి పొడగొట్టుకున్నప్పుడు ఇప్పుడు మీకు అన్ని స్పష్టంగా కనబడతాయి. ఏం జరుగుతున్నది అనేది క్లియర్గా కనబడుతుంది. అది జరగనంత వరకు శక్తి ప్రదర్శనే ఉంటది. దానికోసం అన్ని వికృత వెకిలి చేష్టలన్నీ చేస్తుంటారు అన్నట్టు. అర్థం వచ్చినా కదా? ప్రతి మాటను మంచిగా అనలైజ్ చేయండి, వినండి. బయట వినేటి విషయాలన్నిటిని ఇది చేస్తే అది అవుతుంది అని విన్నారంటే అది కాదు అని గుర్తుపెట్టుకోండి. అది రాంగ్ ప్రాసెస్. అందరూ చేస్తే అట్లా అవుతుందా అని ఆలోచించండి ఒకసారి. ఆ టెన్షన్ లో అక్కడ ఏంటంటే మీకు ఒకటి కావాలి అని తొందర. ఆ తొందరలో ఏమవుతున్నదంటే ట్రాప్ లో పడుతున్నారు. ఇంట్లో కొద్దిగా జ్వరం రాగానే కథం కార్పొరేట్ హాస్పిటల్ కొట్టబోతారు. ఎందుకంటే టెన్షన్. మరి ఇదివరకు కూడా జ్వరాలు వచ్చినాయి కదా, చిన్నది కాగా వాడు కథను చూస్తాడు. వీడు మొత్తం తొందరగా కావాలి సార్, తొందరగా కావాలి, అది ఇది ఏమవుతున్నా అని టెన్షన్. వాడు ఆయనతో ₹1,00,000 బిల్లు వేసి పంపుతాడు. అన్ని టెస్టులు మొత్తం A to Z అన్ని టెస్టులు చేయించి మిమ్మల్ని మొత్తం దోచుకొని పంపుతాడు. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇప్పుడు పిల్లవాడిని చిన్నప్పటి నుంచి మంచి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించారు. వాడికి ఒరిజినల్ గా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ మీ కోరిక అందరి చుట్టుపక్కల మీరు మంచి ఆఫీసర్, మీలాగా ఆఫీసర్ను తయారు చేయాలి, వాడిని IITలో వేయాలి మీ కోరిక. వాడు చక్కగా చదువుతలేడు. ఏం చేస్తారు? మీ దగ్గర పైసలు బాగున్నాయి, IITలో రావాలి, ఎవడో తెలిసినాడు ఉంటాడు, ఆయన దగ్గర ఆయన హోమం చేశాడంటే ఏదైనా అవుతుంది. పోతాడు వీడు, పోయి సార్ నా కొడుకు పరీక్షలు ఇది రావాలి, ఇట్లా చండీదేవి అన్నీ చేస్తుంది, ఇట్లా హోమం చేస్తే వస్తుంది. కథం వాడు ఎంత కొద్దిగా మంది కావాలి దానికి, ₹1,00,000 ఖర్చు అవుతుంది. సరే సార్ ఏం పర్లేదు, దేవి కన్నా మన ఇంపార్టెంటా లైఫ్ లో? పిల్లవాళ్ళ కన్నా ఇంపార్టెంటా? పిల్లవాడి కోసమే కదా ఇదంతా. ఈ పైసలన్నీ ఎందుకు వేస్ట్ కదా? అందుకే చేద్దాం. వాడు కూడా మంచి తీయటి మాటలు చెప్తాడు. ఎట్లా తీయగా ఉంటాయంటే ఇదంతే, ఇక అద్భుతంగా ఉంటుంది. నేను నీకోసమే, నీ మంచి కోసమే పుట్టి అన్నట్టు ఉంటది. మొత్తం పని అయిపోతుంది. వాడికి రాదు, వాడి చదవంది ఇట్లా వస్తుంది, కష్టపడి చదవంది ఇట్లా వస్తుంది IITలో సీటు. వాడికి తెలివి ఉండదు. భగవంతుడు మేధాశక్తి ఇస్తాడు పూర్వజన్మ ఫలం వల్ల. తర్వాత వీడు కూడా కష్టపడాలి, కష్టపడి దానికి పదను పెట్టుకోవాలి. ఈ రెండు ఏకమైనప్పుడు అప్పుడు అదృష్టం ఉండాలి. అన్నీ అయినప్పుడు వానికి అనుకున్నది సాధించగలుగుతాడు. గతం అయిపోయింది, కాలేదు, ఎట్లా కాదు, ఎట్లయితుంది కాదు. కాకపోగానే వాడు యూజ్లెస్, చండీలో పవర్ లేదు అని ఒకడని, అది కష్టమే. చండీలో పవర్ లేదు అన్నా అక్కడ రాసిన మరి మార్కండేయ మహర్షి వీళ్ళందరి ఇజ్జత్ తీసినట్టు అయిపోయింది ఒకటి. ఇక రెండోది వాడికి అయింది అనుకోండి, తప్పిపోయి కోరిక ఏదన్నా కొంచెం ఒకటి, ఇక వాడు ప్రచారం చేస్తాడు, చండీ హోమం చేసుకుంటాడు, మాకైంది కథ. ఇంకొక 10 మంది లిస్ట్ వరుస కడతారు. ఇది డేంజరే. సో 2 రకాల డేంజరే ఉన్నది అక్కడ. అయినా డేంజరే, కాకున్నా డేంజరే. ఆ మార్గమే తప్పు మార్గం. ఆమె పర్పస్ ధైర్యం ఇచ్చి మనలో ఉన్న దుర్గుణాలను, అలసత్వాన్ని, ఇవన్నీ చంపుకున్నప్పుడు వాడే కష్టపడి పొద్దున్న లేచి చదువుతాడు, శ్రమ చేస్తాడు, సీటు వస్తుంది రాదు పక్కకు పెట్టండి. వచ్చినా రాకున్నా వాడికి మొదలే అన్ని కంట్రోల్స్ ఏ ఉన్నాయి. బాబు కష్టపడు, రేపు ఏదో ఒకటి IAS కు ట్రై చేస్తే RDO అవుతాడు. ఒకటి కాకుండా ఒకటి వస్తుంది వాడి శక్తిని బట్టి. ఏది వచ్చినా వాడు ఫలాపేక్ష లేకుండా చేయగలుగుతాడు, టెన్షన్ ఉండదు. లేకుంటే
ఎగ్జామ్స్ రాసే ముందు, ఎగ్జామ్స్ ముందు టెన్షనే, ఎగ్జామ్స్ రాశాక రిజల్ట్స్ కోసం టెన్షనే, రేపు పాస్ అయితే మళ్ళీ పార్టీలు, ఫెయిల్ అయితే చావులు, ఆత్మహత్యలు. ఇక వాడు మళ్ళీ అడిగా నేను ఎవరితో మాట్లాడు, రూమ్ లో వేసుకొని కూర్చుంటాడు. ఇట్లా ఇన్ని ఎక్కడ చూసినా అజ్ఞానమే తప్ప ఎక్కడ కూడా సరిగ్గా ఇది లేదు. బట్ మొదటి నుంచి చదువుకుంటూ సిస్టమేటిక్ గా చదువుకుంటూ రాశాక న్యాచురల్ గా వస్తుంది. రాగానే ఎగురుడు ఎందుకు? దుఃఖేషు అనుద్విగ్నం. మనం ఫెయిల్ అయినా మనం కామ్గా ఉండాలి. చదవలేదు రాలేదు, నాకు తెలియలేదు రాలేదు, సరే నాది ఇంతే లెవెల్. సుఖేషు విగత స్పృహ. గెలిచాడు, సరే అదృష్ట ప్రకారం వాడికి వచ్చింది. విగత స్పృహ, దానికి గంత ఎగురుడెందుకు కదా, అట్లా ఉండాలి. వీతరాగ భయక్రోధో స్థితధీర్ మునిరుచ్యతే. అలాంటి వాడే ముని, స్థితధీ, వాడే ధైర్యవంతుడు. ఎందుకంటే వాడి చిత్తం ఎప్పుడు స్టేబుల్ గా ఉంటది. ఎగురుతున్నాడు, ఓవర్ చేస్తున్నాడు అంటే మళ్ళీ ఏమైనా తేడా వచ్చిందంటే వాడు దిగాలు చెందుతాడు కదా. ఈ లక్షణాలు రాకుంటే ముందరికి ఎట్లా అవుతారు? వైకుంఠ ద్వారం అని ఉత్తర ద్వార ప్రవేశం చేస్తే ముక్తి వస్తుంది. సరే లైన్లు పొద్దున్నే ఫుల్ లైన్లు కట్టారు, ఉత్తర ద్వార ప్రవేశం చేశారు, ముక్తి వచ్చిందా? సరే ముక్తి వచ్చింది, వీళ్ళు ముక్తికి సిద్ధమైనారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్తి వచ్చుడు సంగతి పక్కకు పెట్టుండి. ఇప్పుడు నీకు ముక్తి ఇస్తారా, పోదందా ఇక అయిపోయింది అన్ని వదిలిపెట్టిరా అంటే వస్తారా? ఎవడు రాడు గట్లెట్. మళ్ళీ అదే అజ్ఞానం, అదే కథలే. ముక్తికి అసలు వీళ్ళు రెడీ ఉన్నారా అని ఫస్ట్. దీన్ని ఏమంటారు ఈ పని? ఇదేమన్నా బుద్ధి ఉన్న పనేనా? అక్కడ పోయి ద్వారంలో ఎంటర్ కాగానే ముక్తి వస్తుంది. ఇప్పుడు చూడండి ఆ రోజు ఇల్లు రష్. మరి ముక్తి వచ్చిందా? ముక్తికి అసలు వీళ్ళు సిద్ధమేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్తి ఒక్కసారి ఇట్లా ఓంగానే ముక్తి వస్తే ఇట్లా ఉంటది. మనలో మొత్తం అజ్ఞానం రాంది, జ్ఞానం రాంది, ముక్తి ఇట్లా వస్తుంది. ఒక క్షణంలో వచ్చేది, చిట్కా వేస్తే వచ్చేది అది. మనం మొత్తం శుద్ధి కార్యక్రమం కావాలి. జ్ఞానానికి వీడు సిద్ధం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం తినడానికి ప్లేటును కడగాలి ఫస్ట్. మొత్తం శుద్ధి అయినా దాంట్లో అన్నం పెడతాం. జీవి ఫస్ట్ వాళ్ళలో ఉన్న నెగిటివిటీస్ అని పోతే కదా ఇప్పుడు ఏదైనా కొత్త కళ ప్రవేశపెట్టవచ్చు. ఇంకా నెగిటివిటీస్ పెట్టుకొని నాకు ముక్తి రావాలి, అక్కడికి పోయినా అయిపోయింది కథం. మళ్ళీ స్టేటస్ ఫోటోలు అన్ని పెట్టుకున్నారు, అయిపోయింది. అందరు లైక్లు కొట్టారు, ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్నారు, అయిపోయింది. పుష్, మళ్ళీ మళ్ళీ అదే లొల్లి, సేమ్, ఏం చేంజ్ లేదు. మరి ముక్తి వస్తే ఇంతకుముందు అన్నట్టు స్థితధి లాగా ఉండాలి. అట్లా ఉంటలేడు కదా. అంటే నమ్మకాలండి, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళే అండి. ఏం సెంటిమెంట్ అంటే ప్రతి ఈ అజ్ఞానం అంతా సెంటిమెంట్ వీళ్ళది. ప్రతి అజ్ఞానం సెంటిమెంట్. అన్ని సెంటిమెంట్లు అయితే ఇక ఈ లోకం ఎట్లా ముందరిపోతుంది? సరే బయట వాళ్ళది పక్కకు పెట్టుండి, ఇక్కడ వినేటాళ్ళకి చెప్తున్నా. వేరే వినని వాళ్ళే. వినకుంటే ఎవడేం చేయలేడు కదా. మనం ఇంకోళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించాలి. ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి ప్రతి వాళ్లకు మీకు చెప్తున్నా, ఫస్ట్ మీరు ఆలోచించండి. మీరు చేసే పనులను ఒకసారి విమర్శనే చేసుకోండి. విమర్శ చేయకుసుకోకుంటే ప్రకాశ విమర్శ పాదుక అంటారు. గురు పాదుక అంటే అర్థం ఏంటంటే కొత్త పాదాలు అన్నట్టు కాదు, ప్రకాశ విమర్శ పాదుక. ఇట్లా విమర్శ చేసుకొని మీకు క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు ప్రకాశతత్వం ముక్తి వస్తుంది, శివశక్తులు అన్నట్టు. విమర్శ చేసుకోకుండా, ఏది ఆలోచించుకోకుండా అంతే, అదంతే. మాకు మొదటి నుంచి వచ్చిందండి, మొదటి నుంచి గుడ్డితనం ఉన్నది. ఇక దాన్ని ఎంజాయ్ చేస్తారా? ఆలోచించుకోండి. మొదటి నుంచి అట్లా ఉన్నది, మొదటి నుంచి ఏమున్నది, చేసే పనులలో క్లారిటీ రావాలి. మీరు ఇంట్లో కూర్చొని అదే భక్తి చేసుకోవచ్చు కదా. ఇంట్లో కూర్చొని మంచి ఓపికగా చేసుకోవచ్చు కదా. బుక్ చదువుకోవచ్చు, లేదా మంచి ఇంట్లోనే కూర్చొని పూజ చేసుకోవచ్చు ఏకాగ్రతతో. లేదా పక్కకో టెంపుల్ ఉంటది కదా, అక్కడ పోయేవాడు ఎక్కడికో పోవాలి. అదే పని ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదా. ఇవన్నీ సరిగ్గా ఆలోచించుకోకుంటే
ఏమవుతుందంటే గిదే పిచ్చి తయారవుతుంది అన్నట్టు. చదువుకుంటున్నాం, డెవలప్ అవుతున్నాం అంటారు, మళ్ళీ ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉన్నది? ఎవరన్నా వచ్చి క్వశ్చన్లు అడిగితే ఏం ఆన్సర్ లేపుతారు వీటన్నిటికి. మరి ఎందుకు పోతున్నారు? ఎవరన్నా ఇంగ్లీష్ వాడు వస్తాడు, వచ్చి ఇవన్నీ అడుగుతుంటాడు. అడుగుతుంటే వాడికి కన్విన్సింగ్ ఆన్సర్ ఏం చెప్తారు? ఇంతమంది ఎందుకున్నారా ఇక్కడ, ఏంటి పర్పస్? అంటే ఇట్లా కూడా అంటారు. ఎట్లా అంటారు చెప్తున్నా, అంటే ప్రతిదానికి కౌంటర్లు ఉంటాయి కదా, కౌంటర్లు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు పలానా కుంభమేళా ఉన్నది. కుంభమేళా అప్పుడు అందరూ వస్తున్నారు కదా, మహా వీళ్ళందరూ వస్తున్నారు, దానికి వీళ్ళు వస్తున్నారు, దీనికి వాళ్ళు వస్తున్నారు అని చెప్తారు. మరి వేరేవి కూడా ఉన్నాయి దాంట్లో. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ఉచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని దేవి భాగవతంలో ఉన్నది. కరెక్టా తప్ప మరి చెప్పండి. అక్కడికి పోయి ఫిజికల్ గా చేయాలి అని కాదు అక్కడ. అంటే ఇలా అనంగానే మళ్ళీ పోతాయా అవన్నీ అంటే, పోతాయా అంటే మీలో ఉన్న గంగను మీరు బయటికి తీస్తే అప్పుడు పోతాయి. మీలో ఉన్న అందుకే శుద్ధి, మీలో ఉన్న వాటితో మీరు శుద్ధి చేసుకున్నప్పుడు గంగేతి యో బ్రూయాత్ అంటే గంగే అని అక్కడికి అయిపోయింది అని కాదు అక్కడ. అట్లా అనుకుంటే మరి అందరంటే మరి అందరికి విష్ణులోకం పోవాలి. ఇవన్నీ కౌంటర్ క్వశ్చన్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో మీలో లోపల ఏవైతే గంగా యమునలు ప్రవహిస్తున్నావో వాటిని మీరు బయటికి తీయండి, వాటితో శుద్ధి చేసుకోండి, అక్కడ త్రివేణి సంగమం చేయండి. లోపల ఉన్న వాటితో త్రివేణి సంగమం చేయండి. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో నాకు అది కావాలి అనేది ఫస్ట్ బంద్ చేయండి. నాకు ఇదే కావాలి అని కోరికతో దేవత పూజ చేయకండి. ప్రేమతో చేయండి, మంచిగా ధైర్యం కోసం చేయండి. అర్థమవుతుందా? అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చేయకుండా అంటే అనాలిసిస్ చేసుకుంటూ కూర్చోకండి. అంటే అనాలిసిస్ అవసరమే, కానీ మీ యాక్షన్స్ లో ఏకాగ్రత రావాలి. ధ్యానం మంచి కూర్చొని, ధ్యానం అంటే జై చింతాయ, చింతన చేయండి. చింతన అంటే ఆలోచన, డీప్ ఆలోచన. డీప్ ఆలోచన చేసినప్పుడు మీకు హై క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు లోపల నుంచే మీకు క్లియర్ గా ఇది ఇలా చేయాలి, ఇది కరెక్ట్ కాదు అని మీకు అర్థమవుతుంటది. అప్పుడు మీకు శాంతి జనరేట్ అవుతుంది లోపల. తొందరలో పనులు చేస్తే శాంతి జనరేట్ కాదు, టెన్షన్ వస్తుంది, దుఃఖం వస్తుంది. ఓపిక ప్రశాంతంగా చేసుకున్నప్పుడు అప్పుడు మీకు లోపల శాంతి మీ నుంచే జనరేట్ అవుతుంది. మీ లోపల నుంచే శాంతి బయట ఎక్కడ ఉండదు. ఆనందం బ్రహ్మేతి విజానత, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? బయటి వస్తువులతో రాదు, ఈ లోపల నుండి ఉన్న ఆత్మ నుంచి బయటికి ఆనందం అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ కడితే మాకు ఆనందం అంటే, అది కట్టగానే ఇంత ఆనందపడుతున్నారు, మళ్ళీ తెల్లారి ఇంకోటి మొదలే అయ్యి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, మళ్ళీ ఇంకోటి వచ్చి అక్కడ వాళ్ళ ఎవరిదో మంచిగా ఉన్నది అనగానే కథ మళ్ళీ అసూయ మొదలయ్యి. ఇంత కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడి ఇది కడితే మళ్ళీ కొత్తది ఇవ్వడంగానే అసూయ స్టార్ట్ అయితే ఆనందం ఎక్కడ ఉన్నది అన్నట్టు. సో ఆనందం వాటి నుంచి రాదు, ఆనందం మీలో మీ ఆత్మతో స్పర్శ జరిగినప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి వివేకాన్ని ఒక్కసారి జాగృతం చేయండి. జాగృతం చేసి చెప్పిన విషయాలను మంచిగా ఆలోచించండి. మీరే ఆలోచించండి, మీ డెసిషన్ మీదే, కానీ ఆలోచించండి. ఇప్పుడు చెప్పినవన్నీ రివిజన్ చేసుకోండి. శ్యామల నవరాత్రులు వచ్చే వరకు దేవి విద్య, అసలు విద్య లోపలికి కళలను స్థాపించాలంటే ఫస్ట్ శుద్ధీకరణం మొత్తం జరగాలి. ఈ పనులలో ఈజీగా తెలిసిపోతుంది మీరు శుద్ధి అయినారా లేదా. మీ మాటల్లోనే అర్థం అయిపోతుంటది. నిన్న కూడా చెప్పా, ఎవరికి అర్థం కాదు నేను మంచాడిని అని ప్రతివాడు అనుకుంటాడు.
అందరూ మంచివాళ్ళు కానిదేవారు, మీలోనే శక్తులు ఉన్నాయని చెప్పనేవాడు. మంచివాడు కానివాడు ఎవడు లేడు. కానీ ఇంకా ఎన్ని మలినాలు ఉన్నవి అనేది మీ గురువుకు తెలుస్తుంది, మీకు తెలియదు. మీకు కూడా తెలుస్తుంది, కానీ ఏమంటే కప్పిపుచ్చుకుంటుంటారు అన్నట్టు, వాటిని కవర్ చేస్తారు. కాబట్టి మీకు మీ గురువుకు భగవంతుడికి తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు చెప్పిన ప్రతి రాక్షసులను విమర్శ చేసుకుంటూ తగ్గించుకోండి. ఏదో గాయ కాకుండా వాడెట్లా చెప్పాడు, వీడిట్లా చెప్పాడు, ఎవరు ఎన్నో చెప్తుంటారు లోకల్లో. 100 మనుషులు 100 తీర్లు చెప్తుంటారు. ఎవరిది నమ్మాలి, ఎవరిది నమ్మకండి, వినుండి. మొత్తం విని మీ వివేకాన్ని జాగృతం చేసుకొని చెప్పిన మాటలను మంచి ఓపికగా అనలైజ్ చేయండి. ఎందుకంటే మీలో వివేక శక్తి లేకుంటే ఎవరు ఏదైనా చెప్తూనే ఉంటారు. మరి ఎవరి మాట నమ్మాలి అనేది ఎట్లా కన్ఫ్యూజన్ అయినా. అక్కడ ధూమ్రలోచనుడు, ఇంతకుముందు ధూమ్రలోచన వద అయింది కదా, ఏం కనబడకుంటే ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే కూర్చొని మంచిగా ఒక్కసారి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఇప్పుడు మీకు ఏది కరెక్ట్ అనేది మీ ముందర కనబడుతుంటుంది ఆటోమేటిక్గా కదా. ఇది విషయం. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా లేదా కామెంట్స్? ఇంకోటి, విమర్శ చెయ్యొద్దు. విమర్శ చేయకుంటే వాళ్ళు విమర్శలు చేస్తలేరా? విమర్శ అంటే ఇది మనిషిని విమర్శ కాదు, ఇక్కడ విషయాన్ని విమర్శ ఆలోచిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ఆన్సర్లు చెప్పాలి. ఎవరైనా దీన్ని ఖండించారనుకోండి, ఈ చెప్పిన మాటలను వాళ్ళ ఆన్సర్లు చెప్పాలి. ఎవరి కోసము ఇక్కడ ఫైట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి దాన్ని, నేను చెప్పిన దాన్ని కూడా మీరు విమర్శ చేయాలి. వీడు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నాడు, ఇది చెప్పేది నిజమా కాదా, దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, మాటల్లో ఏమన్నా దీన్ని ఏమంటారు, వివేకహీనంతో కూడి ఉన్నావా? ఓపికగా ఆలోచించుకోండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఆలోచించుకోండి. మీకు దేవుడు ఇచ్చిన బుద్ధితో ప్రతిదాన్ని మీరు ఆలోచించాలి. నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా ఒక గైడెన్స్ చెప్తా, నాకు తెలిసిందే చెప్తా. కానీ మీరు ఓపికగా విని ఆలోచించాలి. ఆలోచించకుండా ఎట్లా వస్తుంది బయటికి? మంథనం. అందుకే శ్రోతవ్య మంతవ్య. డేటా విన్నారు కానీ మంథనం చేయాలి. మంతవ్య. తర్వాత నిధిధ్యాసితవ్య, దాన్ని ఎప్పుడు ధ్యాసలో పెట్టుకోవాలి. సో విన్నారు, ఇది శాస్త్ర పద్ధతే, దీంట్లో కొత్తది ఏం లేదు. అందరు చెప్పింది వినాలి, 100 మాటలు వినాలి. విని బాగా ఆలోచించాలి, మంథనం చేయాలి. ఇప్పుడు ఇదంతా మంథన కార్యక్రమం ఒక రకంగా జరుగుతున్నది. ఎప్పుడు జరుగుతున్నది? మంథనం కూడా జరుగుతున్నది. దీంట్లో ఏదైతే బయటికి వస్తుంది అప్పుడు. అందుకే యజ్ఞయాగాదుల్లో ఏం చేస్తారు, మంథనం చేసి అగ్ని పుట్టిస్తారు. జ్ఞానాగ్ని ఎప్పుడైతే పుడుతుందో, జ్ఞానాగ్ని సర్వకర్మాణ భస్మసాత్ కురుతే అర్జున. ఓ అర్జున, జ్ఞానాగ్ని ఎప్పుడైతే బయటికి వస్తుందో సర్వకర్మలను భస్మసాత్ కురుతే, భస్మంలాగా చేస్తుంది. అప్పుడు వాడు కర్మ విముక్తుడై ముక్తి వైపు ప్రయాణిస్తాడు. మీరు మంథనం వేయకుండా అవన్నిటి నుంచి బయటికి ఎట్లా పడతారు? జ్ఞానాగ్ని బయటికి రావాల్సిందే. బయటికి రావాలంటే మీరు మథనం చేయాల్సిందే. ఓపికగా చెప్పిన విషయాలను ఏకాగ్రతతో ధ్యానించుండి. ఒక బుక్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి, ఇదంతా ఏంది నిజమే, మరి ఇట్లా చెప్తున్నారు కదా, ఇట్లా డైలీ ప్రాక్టీస్. ఏకాగ్రతతో, ఏదో ఇట్లా డిస్కషన్ కాదు, మళ్ళీ వాడి ఎదుటి వాడికి తెలియదు, మనకు తెలియదు, అట్లా కాదు. మీరు లోపల శక్తులను జాగృతం చేయండి మంచిగా. ఎట్లనే ఉంటాయండి బయట, ఎట్లనే ఉంటాయి, దాన్ని మనం మారుస్తామా? ఇది మాట కాదు, ఇట్లాంటి మాటలు
ఇది మళ్ళీ అంధకారంతో కూడిన మాట. నేను వాటిని మార్చమని ఎవరు అంటున్నారు? ఫస్ట్ మీలో ఉన్న మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకునేలాగా మీరు సన్నద్ధులు కావాలి అంటే మీలో వివేకం నిద్ర లేవాలి. మీలో ఉన్న ఆ శక్తులు ఏదైతే ఉన్నదో, ప్రేమ శక్తి, వివేక శక్తి, అన్నీ నిద్ర లేవాలి. నిద్ర లేవాలంటే నిన్నేం చెప్పే గురువుకు శరణాగతి. ఇప్పుడు చెప్పిన వాళ్ళను ఎవరైతే ఉంటారో శరణాగతి అన్ని ఇచ్చేశారు. అంటే గురువు అంటే జ్ఞానం వైపు పోవాలి. గురువుకు శరణాగతి అంటే ఒక వ్యక్తికి శరణాగతి అని కాదు. మంచి ఆలోచించుకోండి. ఇది కూడా వ్యక్తికి శరణాగతి అని కాదు. గురువు అంటే ఎవరు? అజ్ఞానాన్ని దూరం చేసేవాడు గురువు. అంతేనా? అజ్ఞానాన్ని దూరం చేసేవాడు గురువు. అంటే జ్ఞానం వైపు ఏది పట్టుకపోయినా అది గురువే. దానికి శరణాగతి ఇవ్వాల్సిందే. అంటే దానికి మీరు ఫుల్ సపోర్ట్ చేయాల్సిందే అన్నట్టు. అంటే జ్ఞానం వైపు పోవడానికి పరిపూర్ణంగా సిద్ధంగా అవ్వాలి. మరి అట్లా సిద్ధం ఎప్పుడైతారు? ఇప్పుడు చెప్పేవాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు మంచిగా ఓపిక్గా మీలో వచ్చే థాట్స్, ఒక థాట్ వచ్చింది, నిజమే అని ఒకటి వచ్చింది, ఇది కరెక్ట్, ఇలా చేయాలి అని. దానికి శరణాగతి కావాలి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అది కష్టం అండి. వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఎవరో వచ్చారు, పిలిచారు, ఫలానా చోటి కోదాం రండి, అక్కడ బాగా చెప్తున్నారట. మీరు మంచి ఓపిక ఆలోచించారు. మీ లోపల ఉన్న వివేకం ఏం చెప్తున్నది అంటే అది అంత టైం వేస్ట్, అక్కడికి పోతే ఏం రాదు అని వివేకం చెప్తున్నది. ఆ గురువుకు మీరు లోపల ఉన్న వివేకం అనే గురువుకు శరణాగతి ఇవ్వకుంటే మీరేం చేస్తారంటే, భార్య ఫలానా వాళ్ళు వచ్చి చెప్తారు పోదాం రండి, వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, మీకేం అశాంతి ఉంటుంది. అక్కడి దాకా పోతారు. మీ వివేకం ఏం చెప్తున్నది, గురువు ఏం చెప్తున్నాడు అంటే పోకు అని చెప్తున్నాడు. మీరు మాత్రం పోతారు. పోయే వరకు అక్కడ అశాంతి ఉంటుంది. మళ్ళీ వచ్చి అక్కడ ఏమున్నదండి, ఏం లేదు, అక్కడ వేస్ట్ అంతా తలనొచ్చింది అంటే మిమ్మల్ని ఎవడు అమ్మన్నాడు అక్కడికి. అంటే మీ గురువు మాట వినలేదన్నట్టు. మీ లోపల ఉన్న వివేకం మీకు ఏదైతే చెప్తున్నదో ఆ పని మీరు చేయలేదు. అంటే శరణాగతి ఎక్కడిది? మీ వివేకం మీ మాట మీరే వింటలేరు. మీ మాట మీరే వినలేకపోతున్నారు. ఎందుకంటే బలహీనం అయిపోయినారు. మీ స్టాండ్ మీరే సరిగా తీసుకోలేకపోతున్నారు. మీ వివేకం ఏం చెప్తుంది? లోపల మంచిగా ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరి లోకం కోసం, ఎవరి కోసం పల్లి చేస్తాం? అరే బాబు, చేస్తే దెబ్బతింటది. అశాంతి, ఎవడు పడితే వాడు ఇటు పడితే అటు పుంజుతాడు. అట్లా కాదు కదా. సో వినుండి, ఏకాగ్రతతో ఆలోచించండి. గురువుకు శరణాగతి తప్పదు. గురువుకు శరణాగతి అంటే ఫస్ట్ చెప్పేటాన్ని వినాలి. వాడు చెప్పేటాన్ని శరణాగతి లేకుండా వాడు చెప్పనే చెప్పాడు. ఒకటి పాయింట్ 1. 2, మంచిగా ఏకాగ్రతతో ధ్యానం చేసుకొని ఆలోచించి మీ వివేకం ఏం చెప్తుందో దాన్ని ఫాలో కండి. దానికి అగేనిస్ట్ పోకుండే. అగేనిస్ట్ పోయినారు అంటే మీలో ఉన్న మీ గురువును మీరే ఇగ్నోర్ చేస్తారు అన్నట్టు. 2 రకాలుగా దెబ్బతింటున్నది. అంటే వీక్నెస్, ఇంకా శుద్ధి కావాలి అన్నట్టు. శుద్ధి సరిగా కాలేదు. మిమ్మల్ని మీరే ఫాలో కాకుంటే మీ మంచి, ఎవడైనా మీకు మంచి కావాలనే కోరుకుంటాడు. ప్రతివాడు నాకు మంచి కావాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. అలా కోరుకునేవాడు అలా ఎందుకు పాటించలేకపోతున్నాడు అంటే ఏంటి దీని ప్రాబ్లం? ఆనందం కావాలని కోరుకునేవాడే ప్రపంచంలో లేడు. ప్రతి వాడికి ఆనందమే కావాలి. మీరు దాన్ని ఎందుకు పాటించలేకపోతున్నారు అంటే మనస్సు యొక్క దౌర్బల్యం, దుర్బలత్వం. దాన్ని మీరు దూరం చేయాలి. చండి మీకు ఏం చేస్తుంది అంటే ఆ ధైర్యాన్ని ఇస్తుంది. దాన్ని చదవడం పర్పస్ ఏంటి అంటే ఆ మనో దౌర్బల్యాలను దూరం చేసుకోవాలి, ఆ ఆశలను దూరం చేసుకోవాలి. ఆశ అంటే అది కావాలంటే వస్తుంది. అట్లా ఆలోచించుకోండి. వివేకంతో మంచిగా ఆలోచించండి. ఆలోచించి
ఎట్లా ఉండాలనో అట్లా ఆ మనస్సు కరెక్ట్గా లోపల నుంచి మీ సోల్ మీకు ఏం చెప్తున్నది దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. అప్పుడే మీరు కరెక్ట్గా ఉంటారు. ప్రశాంతంగా మంచి ముద్దుగా చెప్పచ్చు, నాకు ఓపిక లేదండి చదువుకుంటే నాకు మీ స్టాండ్ని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళ స్టాండ్ను దుష్టులు గట్టిగా చెప్పగలుగుతారు. వాళ్ళు అజ్ఞానులు వాళ్ళ స్టాండ్ను గట్టిగా చెప్పగలుగుతున్నారు. మీరు మంచి వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు వీక్గా ఉంటున్నారు? మీ స్టాండ్ మీరు చెప్పండి. మీరేం వాళ్ళని ఫోర్స్ చేస్తారు కదా, వద్దండి నేను ఇక్కడ ఐఎమ్ కంఫర్టబుల్, నాకు వేరే పని ఉన్నది, సినిమాకి పోదామని ఫ్రెండ్స్ వచ్చి గతం వీడికి బుద్ధి ఒక్కసారి చెల్లించింది, వాడు ఫీల్ అవుతాడండి, వాడికి గుంజుకపోతాడు, వీడిని చదువుతాం కలగలుస్తుంది. మీ స్టాండ్ మీరు గట్టిగా పెట్టుకోండి. మీరు చేసే పని మీకు కరెక్ట్ అని తెలిస్తే మీరు దాన్ని చేయాల్సిందే. చేయకుంటే మీ గురువుకు, మీలోని అంతర్గత గురువుకు మీరు శరణాగతి చేయలేదు అన్నట్టు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. నీ లోపలి మాటలను ఇగ్నోర్ చేస్తున్నారు. బయట చెప్పేవాడిని ఇగ్నోర్ చేస్తున్నట్టే. బయట చెప్పేవాడు అన్నీ వింటారు, విని మీరు ఆలోచిస్తారు. రెండు రకాల గురువులను ఇగ్నోర్ చేస్తున్నట్టు అయిపోతుంది. అందుకే ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చెప్పేవాడు గైడ్ చేస్తాడు, అంతే, నా పని అయిపోయింది. అక్కడికే తల్లి చెప్తుంది మాటకి, ఇట్లా ఏడ్రా బాబు అని. తల్లి పని అయిపోయింది, ఏం చేస్తుంది అంతకు మించి. ఇక మీరు అది చేసి చూడాలి, అది కరెక్ట్ అయినా కాదా ఆలోచించాలి. తల్లి అని తప్పు అన్ని రైట్ చెప్తుంది అని కాదు, అది చెప్పేది మంచిగా వినుండి, ప్రాసెస్ చేయండి. ఇది కరెక్ట్ అని అనుకుంటే ఇంప్లిమెంట్ చేయాలి. అందుకే ఎవరు గురువు, ఎవరి తల్లి, ఎవరు వాళ్ళు అంటే బాగా డీప్గా ఆలోచిస్తే రైట్ మార్గంలో ఎటు పోయినా మిమ్మల్ని మీరు రైట్ మార్గంలో పట్టుకపోవాల్సిందే. అల్టిమేట్ మళ్ళీ మీరే, ప్రాసెసింగ్ అంతా మీలోనే జరగాలి. కాబట్టి మీకు బాగా ఏకాగ్రత, శాంతి, ఈ చిత్తాలతో ఉన్నప్పుడే ఇవన్నీ ప్రాపర్గా చేయగలుగుతారు. లేకుంటే పక్కకున్న వాళ్ళందరూ అజ్ఞానులు కావచ్చు, మీకంతా అజ్ఞానాన్ని బోధించవచ్చు. మీరు ఇన్ఫ్లుయెన్స్ అయినారనుకోండి, మీరు వీక్ పర్సన్ అయిపోతారు. మరి వాళ్ళని ఇట్లా బాధపడతారు కదా, అరే వాళ్ళకు కూడా గైడెన్స్ చేయండి. మీరు కరెక్ట్ పని ఇది అని చెప్పండి. 2-3 సార్లు మంచిగా ఎక్స్ప్లెయిన్, విత్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మారుతారు. ఎందుకంటే వాళ్ళకు శాంతి కావాలి కదా, ప్రతివానికి శాంతే కావాలి, ప్రతివానికి ఆనందం కావాలి. వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారంటే అజ్ఞానం వల్ల చేస్తారు. మీరు మంచిగా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మారుతారు. మారలేదు, వదిలిపెట్టండి, మీ పని మీరు చూసుకోండి. ఫస్ట్ మీ పని, వాడేందుకు మారలేదని అనుకోకండి, ఫస్ట్ మీ పని మీరు చూసుకోండి. నేను మీ అందరికీ చెప్తున్నా, మీరు వినలేదనుకోండి, నాకు ఏం బాధ లేదు, అది కూడా చెప్తున్నా స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే కొంచెం బాధ అంటే ఇంతసేపు కష్టపడి చెప్పే కాబట్టి వినలేదని ఒక క్షణం ఉంటుంది, కానీ అలా అని నా శాంతిని నేను పోగొట్టుకోను. అర్థమవుతుందా? నా ప్రశాంతత దెబ్బతినదు. దెబ్బతిన్నది అంటే నేను మళ్ళీ ఏ మూర్ఖత్వంలో పడ్డా అన్నట్టే. నా స్టేట్ నాదే, చెప్పుడు నా కర్తవ్యం కాబట్టి చెప్తున్నాను, వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. విన్నాక చేయాల్సిన డ్యూటీ మీదే. మీరు చెయ్యలేకుంటే నష్టపోయేది ఎవరు తెలుసా? మీరే నష్టపోతారు, నేను నష్టపోను. అది గుర్తుపెట్టుకోండి. నా కోసం చేసుడు కాదు, మీకోసం, ఎవరి కోసం వాళ్ళు చేసుకోవాలి, ఇంకోటి కోసం మనం చేసుకోలేదు. ఫస్ట్ మీరు చేసుకున్నాక మీలో ఆ శక్తి వచ్చి మీరు ఒక సూర్యునిలాగా తయారవుతారు. మీ ప్రకాశంతో 10 మంది బాగుపడతారు. అట్లా ఉంటుంది. కానీ వాడి కోసం నేనేదో చేస్తున్నాను, దేవుని కోసం నేను పూజ చేస్తున్నాను. దేవుని కోసం పూజ చేయరు, మన కోసం మనం పూజ చేసుకుంటాం. మీరు ఏం చేయకుండా ఆయన ఏమి అడగడు మిమ్మల్ని కదా. మీరు చేసే పని మన కోసం చేసుకోవాలి.
చేసే ప్రతి పని మీరు ఎప్పుడైతే జ్ఞానంతో వెలుగుతారో ఆటోమేటిక్గా మీ చుట్టంతా వెలుగుతుంది. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆటోమేటిక్గా తేజస్సు కనబడుతుంది. మనలోనే అంధకారం ఉంటే చుట్టూ ఇంకా అంధకారాన్ని తయారు చేస్తాం మనం. ఒక రాక్షసుడు బయటికి వెళ్ళాడంటే వాడు చుట్టూ 100 మంది రాక్షసులను తయారు చేస్తాడు. కాబట్టి ఫస్ట్ మీరు చెప్పుడు బయటి వాళ్ళకి ఎప్పుడు సంగతి తర్వాత, ఫస్ట్ మొత్తం మీరు మారాలి. వేదం మొదలు చదవకుండా సగం చదివి రోడ్డు మీద పడ్డట్టు ఉంటుంది. ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మళ్ళీ శక్తి ప్రదర్శనకు దిగారనుకోండి, సగం సగం తెలుసుకొని మళ్ళీ మొదటికే వస్తుంది లొల్లి. ఫస్ట్ మీరు మొత్తం బాగా ఆలోచించుకోవాలి. శ్యామల నవరాత్రుల వరకు నా గైడ్ లైన్ ఏంటంటే అందరూ ఎట్లా అంటే ఒక రేంజ్లోకి వెళ్ళిపోవాలి. రేంజ్ అంటే ఏం లేదు, మీలో ఉన్న నెగిటివిటీస్ తగ్గించుకోండి, తీసేయండి. అదే మీ పూజ. పూజ అనగానే రోజు నేను చెండి పాఠాలు ఇన్ని చేశాండి అన్ని చేశాండి ఇది కాదు. మీలో మళ్ళీ దోషాలు నాకు కనబడద్దు అనగానే గట్లెట్లా పోతాయని మళ్ళీ ఈ మాటలు చెప్పకుండా, కనబడద్దు అంటే గైడ్ లైన్. ఒక పూజ దేవభూత్వ ఇదే దేవ నా దేవ మర్చే. అప్పటి వరకు మీరు మంచి శుద్ధి కావాలి అని టార్గెట్ పెట్టుకోండి. చాలా సింపుల్, ఒక్క నిమిషంలో శుద్ధి కావచ్చు కరెక్ట్గా ఆలోచిస్తాం. కానీ మంచి ఓపికగా ఆలోచించుకోండి. నిజమే, కరెక్టే, ఇది వీక్నెస్, దీన్ని తీసేయాలి, ఇది మంచి పద్ధతి కాదు, దీనికోసం ఇది ఇట్లా చేయొద్దు, ఇది ఎవరి కోసం, నా కోసమే అని. ప్రతిదీ మీకోసమే. దోషాలుంటే మీకే నష్టం. దోషాలు తీసేస్తే మీరే హెల్తీగా ఉంటారు కదా. కాబట్టి ఆ దోషాలు తీసివేసుకోవాలి అని మంచిగా ఒక ఏమంటారంటే సెల్ఫ్ కాంటెంప్లేషన్ అన్ని ఆలోచించుకొని సంక్రాంతి తర్వాతనే మొదలవుతున్నది నవరాత్రులు. ఒక కొత్త చేంజ్ అని అనుకోండి. ఓకే, చండీ సప్తశతి అప్పటి వరకు అయిపోతుంది. ఆమె డ్యూటీ ఆమె చేసినట్టు అవుతుంది. ఇంకెన్ని 6 చాప్టర్లు అయిపోయినాయి, ఇంకా 7 చాప్టర్లు ఉన్నాయి. 7 చాప్టర్లు అప్పటి వరకు అయిపోతాయి. అప్పుడు నవరాత్రుల్లో అప్పుడు చండీ పారాయణం చేస్తుంటే మీకు ఒక చాలా కొత్త అనుభూతులు వస్తాయి. అనుభూతులు అంటే ఆనందం వస్తుంది. అనుభూతి అనేది మళ్ళీ ఏందో అనుకోకుండా ఆటోమేటిక్గా మీకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నిజంగా ఇంత చాలా బాగుంది, అసలు మనలోని ఆనందం ఉంది, మనం ఎటో ఉరుకుతున్నాం అనే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయండి. అర్థమవుతుంది మీకు అందరికీ. ఎందుకంటే ఎవ్వరు తక్కువ కాదు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర అయేధామాని దివ్యాని తస్తు. ఎవ్వరు అందరూ అమృత పుత్రులే, ఎవ్వరు తక్కువ ఏం కాదు. కానీ దాన్ని అమృతాన్ని బయటికి తీయాలి, చిలికాలి, మరి క్షీరసాగరం మథనం చేయాలి కదా. అదే ఏది రాదు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. కానీ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ అంటే ఏం లేదు, రోజు నిజమే, ఇది మంచి పద్ధతి కాదు నాది, ఇట్లా చేయడం, ఈ అహం మంచిది కాదు, ఇది మంచిది కాదు అని ఒక్కొక్కటి తీసేసుకొని ఆ లోపాలను దూరం పెట్టుకోండి. ఆ దోషాలను నాశనం చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం.